మీకు తెలుస్తుందా? ఇంకా నీళ్ళు జల్లితే ఇంకా బాగా ఉబ్బుతాయి. ఎల్లుల్లిపాయలు వేస్ట్ చేయకుండా తినేస్తాం పచ్చళ్ళలో అంటే మంచిదే కదా, హెల్త్కి కూడా మంచిది కాబట్టి. ఇవ్వండి ఫైనలీ ఇలా ఉందన్నమాట. ఇది కూడా ఉప్పు అన్నీ సరిపోవాలి. ఆవు పిండి 50 గ్రాములకు మించి వేసుకోకండి, తక్కువ వేసుకోండి. నా కష్టం అంతా కూడా ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఎంత కష్టపడినా ఆ ఫలితం లైక్ ద్వారానే నాకు తెలుస్తుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే ఇంకొక ఆవకాయ మాట, అంటే వరుస పెట్టి ఆవకాయలో చూపిస్తున్నానని అనుకోకండి. అంతా అయిపోయిన తర్వాత సీజను అయిపోయాక మొదలుపెట్టాను నేనైతేని, కుదరలేదు అంతే. ఇంకా వర్షాలు ఇదిగోండి ఎండలో పెట్టాం కదా, ఇలాంటి చేతితోటే నలిపేసేవారు అత్తయ్య గారు అయితేని. నేనైతే ఇంకా ఇదిగోండి ఇలాంటి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు ఈజీగా ఎలా వస్తాయి అనేది. ఇలా నలిపే ఎండ కూడా ఎక్కువ ఉండాలి, దెబ్బకి మొత్తం ఊడొచ్చేస్తాయి అన్నమాట. నేను ఇప్పటి వరకు అలా ఈజీగానే చేస్తాను. ఇవి మళ్ళీ మధ్యలో ఎండబెట్టాను అనమాట. చూపిస్తానండి కొంచెం బాగా ఎండిని. ఇదిగోండి అంతే, ఇంక ఈజీ అన్నమాట. హారిక అయితే ఏం చేసిందంటే షార్ట్ ఛానల్లో ఒకసారి మామూలుగా తను ఏదో చూస్తుంటే ఫారెన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లుల్లిపాయలు సీసాలో వేసి ఇలా ఊపారు, కట్టేసి మూత పెట్టేసి సీసాలో ఎల్లుల్లిపాయలు వేసేసి తక్కువ ఊడొచ్చేసినాయి అన్నమాట. సరే అని చెప్పేసి మొన్న చెల్లి ట్రై చేసిందిరా, ట్రై చేస్తే ఊడు రాలేదు. అది అన్నాను నేను, అప్పుడు అన్నాను అనమాట, అది ఫారెన్ ఎల్లుల్లిపాయి, ఇది నాటు ఎల్లుల్లిపాయి, ఇది అంత గమ్ముని సులువుగా మన మాట ఏందని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇదిగోండి ఇలా నూనె రాసేస్తే బాగా ఎండ ఉన్నప్పుడు చక్కగా మనకి ఈజీగా వచ్చేస్తుంది, గొల్లి రూపొద్దండి, ఇలా కష్టపడక్కర్లేదు అనమాట. ఇప్పుడు రేపటికి ఎండిపోతే ఇంకా బాగా వస్తాయి. రేపు కూడా ఎండలో పెట్టామనుకో ఇంకెంత కష్టపడక్కర్లేదు. అంటే మధ్యలో కలిపాను, మళ్ళీ సరిపోలేదని ముందు ఏమో తీసేసి ఆవకాయలు అది కలిపాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎండలో పెట్టాను ఇవి. ఇదిగోండి ఇంతవరకు అయితే వచ్చినాయి. ఇది ఇలాంటి వచ్చేసింది, భలే ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి ట్రిక్ అయితే కనుక. అంటే నేను కొన్ని అయితే మధ్యాహ్నం మళ్ళీ కలిపాను, కానీ బాగా పాతే పొద్దున్నే ఎండబెట్టినవన్నీ కూడా ఇలా అంటుంటే అలా ఒలుసు గుడ్లా వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను, ఇదిగోండి ఇవన్నీ ఇలాగే ఒలిచేసాను. ఇంక ఇవి అయిపోయినాయి, పక్కన పెట్టేద్దాం, సరిపోతాయి నాకు. ఇదేమో మెంతు పొడి, కొంచెం మెంతులు, కొద్దిగా ఆవుపిండి, ఎల్లుల్లిపాయలు. వీటితో పాటు నేను ఎందుకు ఏం పచ్చడి పెడుతున్నానో చెప్పలేదు కదా, నువ్వుపప్పు ఆవకాయ పెడుతున్నాను అనమాట. ఇంకా ఇందులో కారం వేయకుండా పెడుతున్నాను ఈసారి. మొన్న వచ్చింది కదా స్వరూప గారు ఇచ్చారు కదా పచ్చడి అయితేనే, అది మా పిల్లలకు బాగా నచ్చింది. ఇంక ఇంట్లో నేను కూడా ప్రిపరేషన్ చేద్దామని చెప్పేసి, ఎలాగో మన ఇంట్లో నువ్వుపప్పు అది ఉంది దండిగానే. వేపాలే, వేపకుండా పొడి చేయకపోతే ఎలాగా. ఇదిగోండి మొన్న నువ్వుపప్పు తీసుకున్నాను కదా, ఇది మాట. ఈ నువ్వుపప్పు స్వరూప గారి దగ్గర ఉందన్నమాట. ఇదేంటంటే కొంచెం నాటుది ఇది, ఈ నువ్వుపప్పు అయితే. నువ్వుపప్పు వల్ల కాల్షియం అది బాగా అధికంగా అందుతుంది కాబట్టి మొత్తం వేసేస్తున్నాను నేనైతే. వేసేసి సన్న సెకండ్ ఇది వేపాలి. ఇప్పుడైతే నీళ్ళు చుక్కలు అవి వేయట్లేదు, పచ్చడి కదా అందుకని. ఇదిగోండి ఉబ్బినాయి కదా, మీకు తెలుస్తుందా? ఇంకా నీళ్ళు చల్లితే ఇంకా బాగా ఉబ్బుతాయి. మరి ఇప్పుడు ఇది దాంట్లో కదా, ఆవకాయలో కదా, నీలావకాయ కూడా పెడుతున్నారు ఇప్పుడైతేని. మనకైతే ఇటు సైడ్ తెలియదు కానీ తెలంగాణ సైడ్ పెడతారంట. ఇప్పుడైతే నేనైతే ఏం చేస్తానంటే ఇదిగోండి సున్నం కలిపి నీలావకాయ పెడుతున్నారు. అది కూడా బాగుంటుందేమో. సున్నం ఎలాగో మనం తెలుసు కదండి, కిల్లీలో అది సున్నం వేస్తారు కదా, ఆ సున్నం నీళ్ళు కలపడం వల్ల మంచిగా నిలవ ఉంటుంది అనుకుంటా నీలావకాయ. అంటే నూనె వేరు, ఓన్లీ నీళ్ళతోటే వేస్తారనుకుంటా. నీకు తెలుసా సాయి? ఓన్లీ నీళ్ళతోటే ఆవకాయ, నీలావకాయ. ఎవరో కదా శ్రీదేవి గారే, కలగూర గంపలో శ్రీదేవి గారు, ఆవిడ చేస్తారు కదా. నేనైతే ఈరోజు అయితే కనుక నువ్వుపప్పు ఆవకాయ అయితే చేస్తున్నాను, తెలంగాణ స్టైల్లోనే చేస్తున్నాను. కారం అది ఏం వేయట్లేదు. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి. వేడి చల్లారిన తర్వాత అయితే మనకి ఉండకట్టకుండా వస్తుంది. చూద్దాం, ఒక వాయి పెట్టి దీని పొజిషన్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి. మనకి మిక్సీ ఇక్కడే ఉంది. సో లేట్
పచ్చళ్ళు అన్నీ వడియాలు కూడా ఏం పెట్టుకోలేదు ఇంకా. పిండి వడియాలు కూడా అప్పుడెప్పుడో బీట్రూట్తో వడియాలు పెట్టినాయి. ఇంకా మళ్ళీ కూరకి అంటే హారికకి అది ఇష్టం అన్నమాట పిండి వడియాల కూర. సాయిరం నీకు కూడా ఇష్టమే కదా? పెట్టాలండి. ఇదిగోండి ఇలా నేను పొడి చేసేస్తాను. పర్వాలేదు బాగానే వస్తుంది, నేను అనుకున్నంత కాదు. ఇంకా ముద్దగట్టేస్తుందేమో అనుకున్నాను. దీంట్లో బెల్లం కలుపుకొని చిమ్మిలు తింటే భలే ఉంటుంది టేస్ట్ కదా. తెలిసిండి కూడా మనం కొన్నిసార్లు చెయ్యం కదా, బతికించేస్తాం. అన్నీ అందుబాటులో ఉన్నా కూడా హెల్త్ విషయం వచ్చేటోడికి ఏదోటి అలా బతికించేస్తాం. నెయ్యి వేసుకోనా ఇంకా నెయ్యి నూనె కలిసిపోయి అదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇందులో పప్పు నూనె ఉంటుంది కదా. నువ్వు మటుకు అటువంటి ప్రయోగాలు చేయకే. ఎప్పుడు నువ్వుల లడ్డూలు నెయ్యి వేసుకొని కొద్దిగా ఎండుమిర్చి కూడా వేపి, ఇది వేరుశనగ నూనె అన్నమాట. కొందరు కాసి పోసుకుంటారు, కొంచెం పచ్చిది పోసుకోవచ్చు. నేనైతే పచ్చిదే పోస్తున్నాను. కొంచెం ఎండుమిర్చి మటుకి వేపి అందులో కలుపుతున్నాను. కారం వేయను కాబట్టి ఇందులో కొంచెం స్పైసీనెస్ దిగుతుందని ఇది కొంచెం వేపుతున్నాను అనమాట. ఆ ఫ్లేవర్ అది కొంచెం దిగుతుందని. కొంచెం ఇది దాన్ని ఏమంటారు, ఆవు పిండి గట్ట తగలకుండా అనుకుంటే మంచి ఆప్షన్ ఇది. ఆవు పిండి తగులుతుంది కొద్దిగా, ఆవు పిండి కలుపుతారా? తగులుతుంది. కానీ టేస్ట్ చాలా బాగుంది, నాకు నచ్చింది. అది బాగా నచ్చింది. అందుకేనే అంతకు ముందు కూడా నేను కూడా పెట్టాను, తినేసారు. అప్పుడు తినేసారు మీరు. కానీ నేను అప్పుడు కారం కలిపా, ఇప్పుడేమో కారం కలపకుండా చేస్తున్నాను అనమాట. అప్పుడు కొంచెం కారం వేస్తాను. ఇదిగోండి పిండి. ఇదిగో మనకి మా వాడైతే తీసి కొంచెం పక్కన పెట్టమ్మా, కలుపుకొని బెల్లం కలుపుకొని తిందామంటున్నాడు. నేనేమో కొలతగా పెట్టుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు ఇందులో తీయట్లేదు. వాడి కోసం వేరేగా మళ్ళీ ఉంది ఇంకా ఫ్రిడ్జ్లో. ఆ నువ్వుపప్పు తీసి వేపి వాడికి చిమ్మిలి చేయమంటున్నాడు అనమాట. చిమ్మిలి తింటాడు. చిమ్మిలేనా? ఇదిగోండి సిమ్లా పెట్టండి. అంటే పేరుని బట్టి మారిపోద్ది పేరు కూడా. అవునమ్మో, చూద్దాంలే. సరే అయితే ఇది కొంచెం హీట్గా ఉంది కాబట్టి పట్టుకెళ్ళిపోదామా టేబుల్ దగ్గరికి. అది కట్టేసాను, గ్యాస్ ఆఫ్ చేసాను. ఇదిగోండి నేను గిన్నెడు ఆవకాయ ముక్కలు తీసుకున్నాను. కేజీ ఉంటాయి అనుకో, పోనీ కేజీ ఆవకాయ ముక్కలు ఉన్నాయనుకోండి, ఒక అర కేజీ పట్టేస్తుంది నువ్వులైతేనే. కేజీకి అర కేజీ పెడితేనే బాగుంటుంది మనకి ఓట గ్రేవీ అంతా అదే కదా కమ్మదనం. కానీ అయితే ఇప్పుడు నేను ముందుగా ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు మన ఇష్టం, మనకు నచ్చినట్టుగా. ఎల్లుల్లిపాయలు వేస్ట్ చేయకుండా తినేస్తాం పచ్చళ్ళలో అంటే మంచిదే కదా, హెల్త్కి కూడా మంచిది కాబట్టి. ఇంకా ఆవు పిండి అయితే కనుక ఓ 50 గ్రాములు అనుకోండి, అంతే. ఒక 50 గ్రాములు పిండి నేను చెప్పేది, ఆవాలు కాదు, పిండిని ఒక 50 గ్రాముల పిండి వేసుకుంటే సరిపోతుంది. లేదా 70 గ్రాములు మీ ఇష్టం. అంటే మీకు ఆవు పిండి ఎక్కువ వద్దు, నువ్వులతోటే కావాలనుకుంటే ఇది వేసుకోండి. అర కేజీ ఎలాగో చెప్పేస్తాను కదా మీకు కేజీ క్వాంటిటీకి. ఇది కొంచెం వేసుకోండి. కొద్దిగా మెంతులు, ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేసాను. ఒక అర స్పూనే వేసాను. అలాగే ఉప్పు తగినంత. ఇదిగోండి కొద్దిగా మెంతిపొడి, కొంచెం సువాసనకి కొద్దిగా వేసాను. ఇప్పుడు మనం ఈ పల్లీల పొడి, ఈ నువ్వుల పొడి వేసేసుకుందాం. ఎంత కమ్మటి వాసన వస్తుందో. మీకు విషయం తెలుసా అండి, వేరుశనగ నూనె ఎంత బాగుంటుందో అలాగే పప్పు నూనె కూడా పచ్చళ్ళకి బాగుంటుంది. అంటే అది ఎక్కువ నిలువ ఉండి కొద్దీ నూనె స్మెల్ వస్తుంది, నువ్వుల నూనె. ఇది వేరుశనగ నూనె అనుకోండి, ఇంకా మనకి ఎప్పుడూ చెక్కు చెదరకుండా చక్కగా బాగుంటుంది. అందుకని ఎక్కువగా పల్లీల నూనె ప్రిఫర్ చేస్తారు. కొంచెం బలంగా ఉండాలి, వీక్గా ఉన్న పిల్లలకి అది పెట్టాలనుకున్నప్పుడు కొంచెం వాళ్ళ మట్టికి నువ్వుల పచ్చడి ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. అదే నువ్వుల ఆవకాయ, ఇది నువ్వుల పొడి ఆవకాయ. ఇంతకీ నేను మర్చిపోయా, ఆవకాయ పచ్చడి పెడుతున్నాను కానీ ఎల్లుల్లిపాయలు వేయకుండా పెట్టుకుందాం అనుకున్నాను, మర్చిపోయి పెట్టేసాను.
కొద్దిగా తీసుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను, వెల్లుల్లిపాయలు వేసేసాను. వీడియో దందాపంలో పడిపోయాను. కొద్దిగా మా మట్టికి తీసుకుందాం అనుకున్నాను. కానీ డబ్బులు దాకా ఉంది కదా. ఇది కాదు, మామూలు ఆవకాయ మర్చిపోయి పెట్టేసుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేద్దాం. పల్లీల నూనె వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందామే. ఇంకా పడుతుందేమోనే, పడుతుంది ఇంకా. కానీ కలుపుతుంటుంటే ఎలా ఉంది స్మెల్? సువాసన వస్తుంది. లీటర్ నుండి పడుతుందేమో. పట్టేస్తుంది. ఎందుకంటే నువ్వుల పొడి అది వేసాం కదా. పెసరపప్పు ఆవకాయ కూడా అంతే, పెసరపిండితో ఆవకాయ కూడా అంతే, నూనె ఎక్కువ పట్టింది. మరి పిండి కదా, ఆవపిండి వేస్తాము, ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉంటుంది. కానీ పచ్చలో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అమ్మా. అన్నం కట్ట కలుస్తుంది, బాగుంటుంది తినడానికి. అదే నూనె లేకపోతే అది కలుపుకున్నా కూడా ముల్లగా అయిపోయినట్టు ఉంటుంది. సరిగ్గా పచ్చడి ఫీలింగ్ రాదు. అవునా? ఇందులో తాలింపు వేసేసి తాలింపు కలిపేసుకొచ్చాము ఎప్పటికప్పుడు. కొంచెం పసుపు కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇది కూడా పట్టుకెళ్ళి అందులో కలిపేసుకుందాం. వేడిగా ఉంది. ఇదిగోండి, పచ్చడికి కావాల్సిన ఎండుమిర్చి కూడా వేసేసాను. యాజ్ ఇట్ ఈజ్ నేను ఇలా పెట్టకపోవచ్చు, సొరబండి పెట్టినట్టు కాకుండా నేను మామూలుగా నువ్వులావకే ఎలా పెడతారో అలా పెట్టేస్తాను అంతే. కానీ ఇందులోకి కలర్ దిగిందిరా ఎండుమిర్చిది కదా. ఈ నూనె కూడా వేసేద్దాం. ఓహో, పసుపు కలర్ ఎంతకే. ఇవ్వండి, ఫైనలీ ఇలా ఉందన్నమాట. ఇది కూడా ఉప్పు అన్నీ సరిపోవాలి. ఆవు పిండి 50 గ్రాములకు మించి వేసుకోకండి, తక్కువ వేసుకోండి. ఎందుకంటే నువ్వుపప్పు అనేది డామినేషన్ చేసేస్తుంది ఆ ఫ్లేవర్ని. నేను కొంచెంగా మెంతులు కూడా వేసుకున్నాను, కానీ తక్కువ వేసుకున్నాను. బాగా ఒక అర స్పూన్ అనుకోండి, టీ స్పూన్లో కొంచెమే వేసుకున్నాను. మీరు కాసి నూనె పోసుకున్నా సరే, పచ్చి నూనె పోసుకున్నా సరే మీ ఇష్టం. నేనైతే పచ్చి నూనె పోసాను. పచ్చి నూనె బెస్ట్ నన్ను అడిగితే కాసిన నూనె కన్నా. వీలైనంత వరకు దాన్ని వేడి చేయకుండా ఆయిల్ని తింటున్నట్టు మాట కదా సాయి. ఇలా గాజు సీసాలో కానీ జాడీలోకి కానీ తీసుకోండి, ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుందన్నమాట. కానీ ఇది టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇడ్లీలోకి అన్నంలోకి ఉంచాలి. 3 రోజుల తర్వాతే దీని సంగతి కూడా మనం. ఏదైనా ఆవకాయ అంటే ఇంకంతే. సీసాలకి ఎక్కించేసాను. గాజు సీసాలకి ఒక 2 కేజీలు సీసా అన్నమాట ఇది. దీనికి చిన్నగా కట్టేస్తాను. తుప్పు పట్టింది అదే, అంటే అది ఇనుప మూత మాట. ఇనుప మూతకి ఇలా ఎప్పుడు నేను పచ్చళ్ళు పెట్టుకున్నా మరి మూత సైజులు దొరకట్లేదు. సీసా ఏమో స్ట్రాంగ్గా ఉన్నాయి. నాకేం గాజు సీసాలు పాడే బుద్ధి అవ్వదు కదా. పాత అయినా సరే ఎప్పుడోనండి దళసరి. ఇవేనా కింద నైబర్స్ ఉంటే వాళ్ళు కిరాణా వాళ్ళది కిల్లి కొట్టంటండి. ఆవిడ పైనుంచి తీసి విజయ్ గారు చాలా గట్టి సీసాలండి తీసుకుంటారా పచ్చడి కంటే, ఆవిడ దగ్గర కొనుక్కున్నాను అనమాట. కొనుక్కుంటే నేనేమో మూతలు లేవు, దొరకట్లా. నేను వెతికాను కానీ సరే అని చెప్పేసి ఏం చేస్తానంటే ఇలా పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు అదిని ఇలా ఒక క్లాత్ కట్టేసుకొని చక్కగా నేను పాడేయకూడదు అలా అని కాదు, కానీ అంటే పచ్చళ్ళకి అది బాగుంటుంది ఇది అంతే. దానిపైన మూత పెట్టేస్తాను. ఇంకేది పాకం లోపలికి వెళ్ళమాట. ఇదేమో తుప్పు పట్టిందన్న ఫీలింగు మనకు ఉండదు. అంత ఇలా పెట్టేసి ఉంచుకుంటాను, మూత పెట్టేసుకుని. ఏమంటారు, మీకు ఏమనిపించింది? మంచిగా అనిపించిందా నేను చెప్పింది? ఆడవాళ్ళం కదండి, ఇలాంటి చిన్న చిన్న వాటికే తృప్తి పడుతూ ఉంటాం. కానీ ఇదిగోండి పచ్చడి అయితే ఇలా ఉందన్నమాట. చూసారు కదా, టేస్ట్ కూడా బాగుందన్నాడు మా పెద్ద అబ్బాయి. లైట్గా ఉప్పు చూసాడు. 3వ రోజుని మళ్ళీ ఒకసారి ఎలా ఉంది ఏంటనేది మీకు చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేయండి. నా కష్టం అంతా కూడా ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఎంత కష్టపడినా ఆ ఫలితం లైక్ ద్వారానే నాకు తెలుస్తుంది. మీకు నచ్చిందా లేదా, యూస్ఫుల్ అయిందా లేదా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.